ప్రజల కష్టాలు తీరుస్తామని కాంగ్రెస్ ఇంద్రవెల్లి నుంచే హామీ ఇచ్చిందని ఇచ్చిన హామీల అమలు దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ 10 ఏళ్లు కొంతమంది చేతుల్లో బందీ అయిందని అన్నారు. గద్దరన్న పేరుపై కవులు కళాకారులకు అవార్డులు ఇస్తామని తెలిపారు. మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తామని సీఎం హామీ ఇచ్చారని బట్టి తెలిపారు. మళ్ళీ మాటిచ్చి వెళ్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. స్నేహితులారా, ఇదే ఇంద్రవల్లి ఆనాడు నేను సిఎల్పి నాయకుడిగా, ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఓ పక్కన సభలు సమావేశాలు భారీ బహిరంగ సభలు చేసుకుంటూ నేను ఇక్కడ నుంచి పాదయాత్ర మొదలుపెట్టాను. ఇదే ఇంద్రవల్లికి ఆనాడు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అమాయకులైన అనేక మంది గోండు ప్రజల జీవితాల్లో మార్పు రావాలని జీవితం మొత్తం అంకితం చేసినటువంటి గద్దరన్న కూడా ఆనాడు పీపుల్స్ మార్చ్ కార్యక్రమంలో పాల్గొనటం ఇదే స్తూపం దగ్గర మా అందరి చేత ప్రమాణం చేపించిన సంఘటన కూడా గుర్తు చేస్తా ఉన్నాను. అటువంటి యోధుడు శ్రీ గద్దరన్న గారి పేరు మీద నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం కవులు కళాకారులకి సినిమా రంగానికి ఇచ్చేటువంటి నంది అవార్డుని తెలంగాణకి తలమానికంగా ఉన్నటువంటి తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి గద్దరన్న పేరు మీద గద్దరన్న అవార్డులుగా ప్రకటించి మేము ఈ ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల